ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ పనుల నిమిత్తం హెలికాప్టర్లలో విమానాల్లో ప్రయాణిస్తే ఆ రోజు నెలకు ₹1,00,00,000 ఖర్చు చేస్తున్నారు, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ ముగ్గురు కలిసి నెలకు దాదాపుగా 6 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు హైదరాబాద్, ఇటు బెంగళూరు, విజయవాడ ఈ 3 ప్రాంతాలకు తిరగడానికి ఈ ముగ్గురు నాయకులు కూడా దాదాపుగా నెలకు 6 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తానొక్కరే ప్రయాణించేవారు, అది కూడా అధికార పర్యటనల నిమిత్తమే ప్రయాణించేవారు, అత్యవసరాల నిమిత్తమే ప్రయాణించేవారు. అప్పుడు నెలకు ₹1,00,00,000 ఖర్చు అయితే ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వీరు ముగ్గురు కలిపి నెలకు ₹6 కోట్ల ప్రజాధనాన్ని హెలికాప్టర్ విమాన ప్రయాణాల కోసం ఖర్చు పెడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ రోజు ఒక్కరికే ఆర్థిక భారం పడినప్పుడు ఈరోజు ముగ్గురు ప్రయాణిస్తే ఆర్థిక భారం పడదా? దాదాపు ఈ 16 నెలల కాలంలో దాదాపు నెలకు 6 కోట్లు అనుకుంటే దాదాపు 96 నుంచి 100 కోట్ల రూపాయలు హెలికాప్టర్ విమాన ప్రయాణాలు ఖర్చు పెట్టారంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లలో విమానాల్లో ప్రయాణించినప్పుడు ఆ ఖర్చుని ఎవరు భూతద్దంలో చూడరు, ఎవరు తప్పుపట్టరు, అది వృధా ఖర్చుగా ఎవరు భావించరు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్ కారణంగా సమయానికి రీచ్ కావాలి కాబట్టి విమానాలు, హెలికాప్టర్లు అయితేనే అందుకు తగ్గట్టుగా వేగంగా వెళ్తాయి కాబట్టి దాన్ని ఎవరు తప్పుపట్టరు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో అదే నేపథ్యంలోనే ప్రయాణించడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, జనసేన ఆ రోజు తప్పు పట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు విషయంలో వైఎస్ఆర్సీపీ తప్పు పట్టడం లేదు. కేవలం చంద్రబాబుతో పాటు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఖర్చుతో విమానాల్లో నిత్యం పర్యటిస్తూ ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధా చేస్తున్న వైనాన్ని మాత్రమే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తప్పు పడుతోంది. దాదాపు పవన్ కళ్యాణ్ ఈ 16 నెలల కాలంలో 122 సార్లు హైదరాబాద్ టు విజయవాడ పర్యటించారన్నది ఒక లెక్క. నారా లోకేష్ 77 సార్లు హైదరాబాద్ టు విజయవాడ పర్యటిస్తే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 70 సార్లు మాత్రమే. ఆ ఇద్దరు నాయకుల కంటే తక్కువగా పర్యటించారు. అంటే ముఖ్యమంత్రికి ఎక్కువ పనులు ఉంటాయా, లేదంటే ఈ ఇద్దరు మంత్రులకు ఎక్కువగా పనులు ఉంటాయన్న విషయం ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి కంటే ఈ ఇద్దరు మంత్రులే పర్యటనలే ఎక్కువ అవుతున్నాయి, ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచించుకోవాలి. ఎందుకు ప్రజాధనాన్ని ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నాం? ముఖ్యమంత్రిగా వారికి ఆ హక్కు ఉంటుంది. మంత్రులు ఈ స్థాయిలో ఇన్నిసార్లు తిరగాల్సినటువంటి అవసరం ఉంటుందా? ప్రజాధనాన్ని వృధా చేయకూడదనే బాధ్యత లేదా అన్న ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ప్రయాణించినప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేశారు, ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. మరి ఈ ముగ్గురు నాయకులు ఇప్పుడు ఏడాదికి దాదాపుగా 70-80 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి వీరు చేస్తున్నది వృధా కాదా? ప్రజాధనాన్ని గంగలో కలపడం లేదా? వీరి వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఈ స్థాయిలో వినియోగించుకోవడం ఎంతవరకు సమంజసం? బాధ్యతాయుతమైనటువంటి నాయకులుగా వీరు వ్యవహరిస్తున్నటువంటి వైఖరి ఏ మేరకు సరైందనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.